రెండో రాజు పేరు హేరోదు. యేసు ప్రభు కళ్ళ ముందు నిలబడ్డాడు. రక్షకుడు కళ్ళ ముందు ఉన్నాడు. చరిత్రలు మార్చే దేవుడు కళ్ళ ముందు ఉన్నాడు. నిత్యత్వం తీసుకెళ్ళాడు కళ్ళ ముందు ఉన్నాడు. ఆయన జీవితాన్ని సమున్నతంగా మార్చి నిత్యత్వ రక్షణ కార్యాన్ని స్థిరపరిచే రక్షణ అనే కళ్ళ ముందు నిలబడింది. అయితే యేసు ప్రభుని చూడగోరి మిక్కిలి సంతోషించను. ఆయనను గురించి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనాను ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలము నుండి ఆయనను చూడగోరెను. అబ్బా, యేసుప్రభుని చూడాలంట. ఎందుకని? యేసుప్రభుని చూడాలని ఎందుకు కోరుకున్నాడు? యేసుప్రభుని మీద ప్రేమ కాదు, యేసుప్రభు మీద ఆశ కాదు, యేసుప్రభు చేసే అద్భుతాల మీద ఆశ. జాగ్రత్త వినండి. ఈరోజు పోస్ట్పోన్ చేయడానికి రెండో కారణం చెప్తాను. దేవుని నుండి నువ్వు ఎక్స్పెక్టేషన్తో వస్తావు. ఏం తెలుసా? ముందు ఆయన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే యేసుప్రభు ఇలా అద్భుతాలు చేయాలి, ఆశ్చర్యకార్యాలు చేయాలి, ఏమైనా చేయాలని చెప్పి చాలా ఆశపడ్డాడంట. కానీ యేసుప్రభు వారు వచ్చిన ప్రధాన ఉద్దేశము పాపులకు రక్షణ అనుగ్రహించడానికి వచ్చాడు. మరి పాపులకు రక్షణ అనుగ్రహించడానికి వస్తే, మరి పాపులను రక్షించడానికి యేసుప్రభు ఆ లోకానికి వస్తే, ఇప్పుడు హేరోదు ముందు నిలబడిన రక్షకుడు డైరెక్ట్గా నేరుగా వారి డైరెక్ట్తో మాట్లాడుతూ అంటున్నాడు, అయ్యా నీకు రక్షణ ఇవ్వడానికి ఒక రక్షకుడు నీ కళ్ళ ముందు నిలబడితే ఈయన ఏమంటున్నాడంట? అద్భుతాలు సూచక క్రియలు చేయగా చూడ నిరీక్షించి బహుకాలం నుండి ఆయనను చూడగలరు. ఈరోజు నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నావు, కానీ ఎందుకు బ్యాప్టిజం పోస్ట్పోన్ చేస్తావు తెలుసా? ఎందుకు నీ తీర్మానం పోస్ట్పోన్ చేస్తావు తెలుసా? ఎందుకు దేవుని సేవించడం పోస్ట్పోన్ చేస్తావు తెలుసా? మనలో చాలామంది చెప్పేది ఏం తెలుసా అండి? దేవుడు నా పక్షంలో నా ప్రార్థన విని అద్భుతాలు చేసి నేను ఏ ప్రేయర్ రిక్వెస్ట్ అయితే ఇచ్చానో అది నెరవేరితే, ఒక అద్భుతం జరిగితే ఖచ్చితంగా బాప్తిసంలో సాక్ష్యం తీస్తా. అదే కాదు, దేవుణ్ణి సేవిస్తా. ఇంకా రెచ్చిపోతా నేను దేవుని సేవించడం అంటారు. అది నిజమేనా?